హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు బీన్స్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ బీన్స్ కర్రీ. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. రోటీ, రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు బీన్స్ని తీసుకుంటున్నానండి. శుభ్రంగా ముందుగా వాటర్లో కడిగి బీన్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా, వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే బీన్స్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న బీన్స్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2-3 కరివేపాకు రెమ్మలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించండి. సాల్ట్ మాత్రం అస్సలు వేయొద్దు, వేస్తే బీన్స్ అనేది ఉడకదండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. అవి వేగేలోపు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి 2 ఎండుమిర్చీలు, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు లేదు ఎండుమిర్చియే వేసుకుంటా అంటే ఒక 8 నుంచి 10 వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి ముక్కలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకొని మిక్సీకి పట్టుకోండి. ఈ విధంగా మిక్సీకి అనేది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, కచ్చా పచ్చాగా వచ్చే వరకు మిక్సీకి పట్టుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు 15 మినిట్స్ బీన్స్ని మధ్యలో కలుపుతూ, మాడిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా బీన్స్ ఉడికింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. యాడ్ చేసి మనం మిక్సీకి పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఒకసారిగా కలుపుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టి వేయండి. కారం అనేది పర్ఫెక్ట్గా బీన్స్కి పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఆల్రెడీ ఉడికింది కాబట్టి 2 నిమిషాలు పెట్టండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. కారం అనేది పర్ఫెక్ట్గా మొత్తం బీన్స్కి పట్టేసుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే బీన్స్ కర్రీ రెడీ. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe. Bye bye friends. Thank you.